వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఈ వీడియో సారాంశం ఏంటి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది మీకు తెలియంది కాదు, అందరికీ తెలుసు. కానీ జస్ట్ ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, గుర్తు చేద్దామని. రీజన్ ఈజ్ వెరీ సింపుల్. ఒక లాస్ట్ 2-3 వీక్స్గా నేను ఫుల్ సిక్ అయ్యా. ఇంటర్నేషనల్ ట్రిప్ సింగపూర్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒక రోజు బాగున్నాండి. ఆ మరుసటి రోజు నుంచి నాకు నిమోనియా అటాక్ అయింది. సో నిమోనియా అంటే తెలుసు కదా, రెస్పిరేటరీ ప్రాబ్లం. సో రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఇంకా మామూలుగా ఉండదు, కథ వేరేనే ఉంటుంది. సో ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మంచి ఖర్చు అయింది. బా ఎందుకంటే హాస్పిటలైజ్ అయినా కాబట్టి ఒక 4-5 రోజులు హాస్పిటలైజ్ అయినా, మొత్తం యాంటీబయాటిక్స్ అంత దాని మీదనే ఉండే మొత్తం. ఇంత ఇంత ఖర్చు అయినప్పటికీ మళ్ళీ మనకి కోపే గీపే అని మన మీద నుంచి కొంచెం వదులుతుంది చమురు. ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంత పెట్టుకున్నప్పటికీ మనకు కూడా కొంచెము అవుతుంది. అయితే ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మనలో చాలా మంది కూడా ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ తెలిసి కూడా ఇన్సూరెన్స్ తీసుకోరు. అది ఏ ఇన్సూరెన్స్ అయినా కావచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు, లేకపోతే బండి ఇన్సూరెన్స్ తీసుకోరు, కార్ ఇన్సూరెన్స్ తీసుకోరు, వాట్ ఎవర్. అన్నిటిని మనము ఇగ్నోర్ చేస్తాం. కరెక్ట్ టైం వచ్చినప్పుడు మాత్రము అది బాగా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. మనలో చాలా మంది ఫ్యామిలీకి ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకోరు, మంచి మంచి కవరేజ్ ఉన్న ఇన్సూరెన్స్ తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా కానీ తక్కువ ప్రీమియంతో పోయే ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అండ్ పేరెంట్స్కి తీసుకోరండి. పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్కి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో పడితే నీ యొక్క 2 ఎకరాలు 1 ఎకరము అమ్ముకోవాల్సి వస్తుంది. మనకు అప్పుడు వెళ్ళి ఇన్సూరెన్స్ మనం ఏమనుకుంటామంటే, అప్పుడు వెళ్ళి ఇన్సూరెన్స్ ఏజెంట్ని కనుక్కుంటే వాడు ఏదో ఒకటి చేస్తాడు. ఆహా, అట్లా సీన్ లేదు. అదొకప్పుడు అట్లా ఉండేనేమో కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా చాలా ఇంటెలిజెంట్గా తయారయ్యాయి. సో నువ్వు కట్టిన తర్వాత 6 మంత్స్ తర్వాతనే క్లెయిమ్ చేసుకోవచ్చు. అట్లా అట్లా కొన్ని కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఇగ్నోర్ చేయకండి. అండ్ హూ ఎవర్ యు ఆర్, మీరు తీసుకుందాం తీసుకుందాం అనుకుంటుంది, తీసుకోలేక ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ప్రీమియం డబ్బులు లేక అనుకుంటున్న వాళ్ళు, ఇదే చాలా ఇంపార్టెంట్ అండి. మిగతా మిగతా ఖర్చులు తక్కువ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఐఫోన్ వాడకపోయినా కొంపలేం మునిగిపోవు. మీరు ఏమి ఒక 2 రోజులు మందు తాగకపోయినా కొంపలేం మునిగిపోవు. కానీ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మాత్రం కొంపలు మునిగిపోతాయి. డెఫినెట్గా కొంపలు మునిగిపోతాయి. ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది గ్యారంటీగా. వేరే దగ్గర ఖర్చులు తగ్గించుకోండి, ఇక్కడ మాత్రం పెట్టండి. మీరు ఏదైనా తీసుకోండి, అంటే మీరు వాట్ ఎవర్. నేను ఏమి ఇన్సూరెన్స్కి నేను అడ్వర్టైజ్ చేయట్లేదు, కానీ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నా. మీ చుట్టాలలో మీ ఏజెంట్స్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళని ఈరోజే కనుక్కోండి. విత్ దే టాక్ టు దెమ్. మంచి హెల్త్ ఇన్సూరెన్స్, బండి ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఏది ఉంటే అది అవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఏ టైము ఎట్లా వస్తుందో ఎవరికి తెలియదు. ఆ టైంలో కూర్చొని మీరు మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు సడన్గా ఈరోజు సాయంత్రం 1,00,000 రూపాయలు కావాలంటే ఎవడిస్తాడండి? ఎవడు ఇవ్వడు. నీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా ఇవ్వడు. ఎందుకంటే ఎవడి పరిస్థితి వాడిది. ఎవడి పరిస్థితి వాడిది, ఎవడు ఇవ్వడు. వాడికి ఇవ్వాలని ఉన్నా వాడి పరిస్థితి అట్లా ఉంటుంది కాబట్టి ఇవ్వలేడు. అప్పుడు మనము వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేస్తూ ఉంటాం. అరే నేను వాడికి అంత హెల్ప్ చేసినా, వీడికి ఎంత హెల్ప్ చేసినా వాడు మాత్రం నాకు టైంకి డబ్బులు ఇవ్వలేదు అని వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటాం. మన చేతిలో ఉన్నది మనం చేయకుండా టైంకి, తర్వాత మనకి కష్టకాలం వచ్చిందని చెప్పి వాడెవడో మనకి హెల్ప్ చేయలేదని చెప్పి వాడిని తిడతాం, ప్రపంచాన్ని తిడతాం, అందరిని తిడతాం ప్రపంచంలో. కానీ అది అది కరెక్ట్ కాదు. అందుకోసం ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరన్నా దాని ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు డిలే చేయకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకొని, ఇది ఇది చాలా, ఇది ఎమర్జెన్సీ, ఇది అట్మోస్ట్ ప్రయారిటీ అండ్ సివియారిటీ. హైయెస్ట్ ప్రయారిటీ అండ్ హైయెస్ట్ సివియారిటీ ఫ్యామిలీస్లో. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏజ్ వాళ్ళకైనా ఎవరికైనా కానీ. ఎందుకంటే యువర్ లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. లైఫ్ అన్ప్రిడిక్టబుల్ ఉన్నప్పుడు తీసుకొని పెట్టుకోవడంలో తప్పు లేదు. ఇలాంటివి అస్సలు ఇగ్నోర్ చేయకండి. అది అది చెప్పడమే నా నా ఉద్దేశం.
మీరు ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటారో మీ ఇష్టం. దా ఎవరితో మాట్లాడుకుంటారో, మీ ఏజెంట్స్ ఎవరితో మాట్లాడుకుంటారో, మీ యొక్క ప్రీమియం ఎంతనో, ఆ, అది అది మీరు డిసైడ్ చేసుకోండి. బట్ టేక్ టేక్ ఇన్సూరెన్స్. మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తామంటే మనము ఇన్సూరెన్స్ తీసుకుంటాం, ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాం, కానీ అది వాడడం అనమాట. వాడకపోయేసరికి ఏమనిపిస్తుంది అంటే, లాస్ట్ 3-4 ఇయర్స్గా నేను ప్రీమియం కడుతున్నా, ఒక్కసారి కూడా ఒక్కటి కూడా క్లెయిమ్ చేసుకోలేదు, ఈసారి కూడా నాకు ఏం కాదు అని మనం ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేస్తాం. కరెక్ట్, నువ్వు ఏ ఇయర్ అయితే ఇగ్నోర్ చేసి కట్టవో ఆ ఇయర్ వస్తుంది ప్రాబ్లం. అవునా కదా? మనం అబ్జర్వ్ చేసిరా? మీరు రెగ్యులర్గా సిన్సియర్గా కట్టండి, ఎప్పుడు ఒక ఇయర్ కూడా ప్రాబ్లం రాదు. మనకి ఏమనిపిస్తుంది అంటే, చీ అమ్మ 4-5 ఇయర్స్గా కట్టినా ప్రీమియం అంతా వేస్ట్ అయిపోయింది, ఓ, కానీ ఒక్కసారి కూడా నేను క్లెయిమ్ చేసుకోలేదు, కట్టకపోయినా బాగుంటుండే, ఒక తులం బంగారం వస్తుండే, 2 తులాలు బంగారం వస్తుండే అని మనం అనుకుంటాం. ఇక ఆ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లాస్ట్ 4-5 ఇయర్స్గా ఏం కాలేదు కదా, ఈసారి కూడా ఏం కాదు కదా అనుకొని నువ్వు కట్టవు. కరెక్ట్ ఆ ఇయరే దరిద్రమైన ప్రాబ్లం వచ్చి పడుతుంది, ఒక ఎకరమో 2 ఎకరాలో అమ్ముకోవాల్సి వస్తుంది. సో మన 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 చేతిలో లేదండి, ఇలాంటివన్నీ మన చేతిలో లేదు కాబట్టి యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. టైమ్ సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నప్పుడు ఎవడు హెల్ప్ చేయడండి, అప్పుడు ఎవడు హెల్ప్ చేయడు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కానీ, నీ అన్న కానీ, తమ్ముడు కానీ ఎవడు హెల్ప్ చేయడు. అప్పుడు వాళ్ళని వీళ్ళని బతిమలాడుకోవడము అనేది, అది వెరీ రాంగ్ థింగ్. సెకండ్ థింగ్, ఇంకొక పాయింట్, ఇన్సూరెన్స్ ఒక పాయింట్ అయితే, ఎప్పుడైనా కానీ మన ఫైనాన్షియల్ స్టేటస్లో మన ఫైనాన్షియల్ స్టేటస్లో కొంత అమౌంట్ ఎప్పుడు కూడా ఒక చాణక్య నీతిలో చెప్తాడు అనమాట, ఒక 25% ఆఫ్ యువర్ ఇన్కమ్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ఎమర్జెన్సీ ఫండ్లో ఉండాలి అంటాడు. ఖచ్చితంగా. మనం ఏం చేస్తాం తెలుసా, ఎంత అమౌంట్ ఉంటే అంత తీసుకుపోయి ఏ ఏ స్టాక్స్లను, లేకపోతే ఎవరికో వడ్డీకి ఇస్తాము, రూపాయికో 2 రూపాయలకో వడ్డీకి వస్తుంది, ఉత్తగా ఏం చేస్తుంది ఆ అకౌంట్లో అంటాం. అరే ఉత్తగా ఏం చేస్తుంది ఆ అకౌంట్లో, కరెక్టే, ఉత్తగా ఏం చేయదు కాదనను, దానికి దానికి ఏం వడ్డీ రాదు, కానీ నీకు తెలియదు కదా. ఇప్పుడు నువ్వు అవే తీసుకుపోయి ఎవరికో ఇచ్చినావు వడ్డీకి, 2 రూపాయలు వడ్డీకి ఇచ్చినావు, ఉత్తగా ఏం చేయ నీ బ్యాంక్లో 3 లక్షలు ఉత్తగా ఏం చేస్తాయని నువ్వు తీసుకుపోయి ఎవరికో ఇచ్చినావు. అదే నీకు ఒక 2 రోజులకి ప్రాబ్లం వచ్చింది, వాడు ఇచ్చినోడు ఇయ్యాడు నీకు. వాడు నీకు ఎవరికైతే డబ్బులు ఇచ్చినావో వాడు నీకు డబ్బులు ఇయ్యాడు. సెకండ్ థింగ్, వాడు అంటాడు, నేను నీకు వడ్డీ ఇస్తున్నా కదా మామ, నేను నీకు ఎవ్రీ మంత్ వడ్డీ కడుతున్నా కదా టైంకి అంటాడు. అరే నీకు టైంకి వడ్డీ కట్టడం ఇంపార్టెంటా, నీకు ఆ రోజు ప్రాబ్లం, ఎమర్జెన్సీ ప్రాబ్లం వస్తే డబ్బులు ఇవ్వడం ఇంపార్టెంటా? ఎవడు ఇస్తాడు చెప్పండి? అడిగి చూడండి ఒకసారి, మీ పక్కింటి వాళ్ళని కానీ, నైబర్స్ని కానీ, ఎవ్వరు ఇయ్యరు. ఎవ్వరంటే ఎవరు కూడా, ఇది బిట్టర్ ట్రూత్, ఇది ఒక నగ్న సత్యం. కాబట్టి ట్రై చేసి చూడండి, ఈరోజు సాయంత్రం ఒక 1,00,000 రూపాయలు ట్రై చేయండి ఎవరి దగ్గరన్నా, మీ ఫ్రెండ్స్ దగ్గర, ఎవ్వడు ఇయ్యడు. ఎందుకు ఇవ్వడు అని అంటే, ఎవడు ఇవ్వలేక కాదు, అంటే ఎవడు పరిస్థితిలో, ఎవడు టైట్ పొజిషన్ వాడికి ఉంది. సో వాడు వాడు ఎట్లా ఇస్తాడు చెప్పండి? నువ్వే ఇస్తావా ఇప్పుడు సడన్గా నీ దగ్గరికి వచ్చి, అన్న ఒక 1,00,000 రూపాయలు ఇయ్యి అంటే, నా దగ్గర ఎక్కడ ఉన్నారా అని చెప్పి నీ అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తావు. సో సిమిలర్గా అందరి పరిస్థితి కూడా అంతే. మరి ఇది తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా కానీ కొంత కొంత ఎమర్జెన్సీ ఫండ్ నీ అకౌంట్లో పెట్టుకోవాలి. దాన్ని దేనికి ఇన్వెస్ట్ చేయొద్దు. స్టాక్స్లో పెడతా, లేకపోతే ఆడికి రూపాయికి వడ్డీకి ఇస్తా, వీడికి వీళ్ళకి ఇస్తా, వాళ్ళకి ఇస్తా, వాడు అడగంగానే ఇచ్చేస్తాడు. ఆ, అట్లా 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 ఉండొద్దండి. అట్లా అసలు అది 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 రాంగ్ థింగ్. అది వడ్డీ క్రియేట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నీకు ఒక బలం ఉంటుంది. నీ అకౌంట్లో కొంత అమౌంట్, 2 లక్షలు 3 లక్షలు, ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నప్పుడు, ఒక క్రిటికల్ సమయం వస్తే నీకు ఒక బలం ఉంటుంది. అప్పుడు నువ్వు ఎవరి దగ్గర ఆశించాల్సిన అవసరం లేదు, ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, నీ ఫ్యామిలీ ఆగమాగం కాదు, నువ్వు ఆగం కావు. ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. నేను ఎంతమందికి చెప్తానో మా ఫ్రెండ్స్కి కూడా, ఇప్పుడు చెప్తున్నా మేము మన వీడియోలో కానీ, యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ ఫండ్ రిగార్డ్లెస్, అసలు అది అది ఏమీ డబ్బులు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయకపోయినా పర్వాలేదు, అది ఒక అమౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మీ మీ ఇష్టం, ఎంత అమౌంట్ పెట్టుకుంటారు, 50,000, 1,00,000, 2 లక్షల, వాట్ ఎవర్ అమౌంట్, మీ ఇష్టం. కానీ అది ఎప్పుడు ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఉండాల్సిందే. ఎందుకంటే యువర్ లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందో ఎవరికి తెలియదు. దాన్ని గెలుకొద్దు ఆ అమౌంట్ని, ఆ ఫండ్ తీసి దానికి పెడతా, బంగారం రేటు తగ్గిందట కదా, నేను అదంతా బంగారం కొంటా, ఆడ స్టాక్ రేట్ పడ్డదట కదా అది కొంటా, ఇట్లా చేయొద్దు. అది దాన్ని ఎప్పుడు ఒక 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 లాకర్లో పెట్టి ఉంచాలి. అది ఓన్లీ ఫర్ ద మెడికల్ ఎమర్జెన్సీస్. ఎందుకంటే మన లైఫ్లో మెడికల్ ఎమర్జెన్సీ కంటే ఇంకేముంటుందండి ఎమర్జెన్సీ?
అవునా కదా? మెడికల్ ఎమర్జెన్సీ కంటే ఇంకా లైఫ్లో ఎమర్జెన్సీ ఇంకేముంటుంది? ఏ ఉద్యోగమా? ఉద్యోగం పోతే ఇంకోటి వస్తుంది, లేకపోతే ఇంకేదైతే ఇంకోటి వస్తుంది, బండి కావాలంటే ఇంకోటి వస్తుంది, ఏదైనా వస్తుంది. కానీ ప్రాణం పోతే వస్తుందా మళ్ళా? సో ఈ పాయింట్ని అందరు ఇగ్నోర్ చేస్తున్నారు చాలామంది. నేనైతే ఇది ఇది నా వర్షన్. మరి మీ వర్షన్ ఎట్లుందో నాకు తెలియదు, కానీ కామెంట్స్ రాయండి కింద, నో ప్రాబ్లం. బట్ దిస్ ఇస్ మై వర్షన్. ఆలోచించండి మీరు కూడా, నేను చెప్పిన పాయింట్లో నిజం ఉందా లేదా అనేది. తర్వాత మనం ఎవరినో బ్లేమ్ చేసి, ప్రపంచాన్ని బ్లేమ్ చేసి మనం ఏం సాధించేది ఏముండదు. ఎవడు కూడా మనం చేసే మిస్టేక్స్కి ప్రపంచం ఏమీ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. నీకు అన్నీ తెలిసినప్పుడు ముందే మనం ప్రాపర్గా ప్లాన్డ్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళని బ్లేమ్ చేసి, మా అన్న ఇవ్వలే, మా తమ్ముడు ఇవ్వలే, మా దోస్త్ ఇవ్వలే, వాడిని వానికి టైంకి ఇచ్చిన, వీనికి ఇది ఇచ్చిన, వాడు అది చేయలే, వాడు ఇది చేయలేదు అని మనం అందరిని అంటాం, కానీ ఎవడేం చేయడు. అందరు హెల్ప్ తీసుకుంటారు కానీ టైంకి ఎవడు చేయడు. అట్లా. సో అదండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇన్సూరెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడడం మాత్రమే ఇది. మొన్న నాకు రీసెంట్గా నేను సిక్ అయినా కాబట్టి చెప్పాలనిపించింది, చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆయితి బొమ్మ సైనింగ్ ఆఫ్.